అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యూహం సినిమా సమయంలో తప్పుడు అంటే వ్యూస్ తక్కువ చూపించి భారీ మొత్తం డబ్బులు కాజేసినటువంటి వ్యవహారంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు మరి కొంతమందికి నోటీసులు అయితే ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ జారీ చేసిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారిని మాట్లాడదాం. సార్, ఎలాంటి స్కామ్ జరిగింది వ్యూహం సినిమా సంబంధించి నోటీసులు ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వ్యూహం సినిమా మనందరికీ తెలిసింది. ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉండి వాళ్ళు ప్రభుత్వము, రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకొక ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఆ రోజు మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ నారా లోకేష్ గారిని కించపరుస్తూ తీసినటువంటి సినిమా. సరే, వాళ్ళు తీశారు. ఆ తర్వాత వాళ్ళు ఓన్గా రిలీజ్ చేయకుండా ఫైబర్ నెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫైబర్ నెట్లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానికి వ్యూస్ ప్రకారం డబ్బులు తీసుకోవాలి. వాళ్ళ అగ్రిమెంట్లు ఎట్లా ఉండని ఒక ఆస్పెక్ట్. ఏం చేశారు, వాళ్ళు 1863 వ్యూస్ వస్తే 2,15,00,000కి అగ్రిమెంట్ చేసుకుని 1,15,00,000 రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది. ఎలా తీసుకుంటారు? ఒకటి. రెండోది వచ్చేసరికి ఆ అగ్రిమెంట్కి అసలు అప్రూవలే లేదు. అసలు కనీసం ఆ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే దాంట్లో ఎవరు ఎంటర్ అవుతుందో వాళ్ళ పేరు లేదు. ఊరికి సంతకాలు పెట్టేశారు. ఎవరు ఇప్పుడు మనం అగ్రిమెంట్లు చూస్తే పలానా సంస్థ రిప్రజెంటెడ్ బై సో అండ్ సో పర్సన్, ఏజీ, తన ఫోన్ నెంబరు, అడ్రస్సు, సన్ ఆఫ్, ఇవన్నీ రాస్తారు కదా. మీకు నేను మీడియాకి ఇస్తాను, ఆ అగ్రిమెంట్ కాపీ ఓపెన్గా ఇస్తాను. దాంట్లో మీరు ఎతికి చెప్పండి, అగ్రిమెంట్ సైన్ చేసిన వ్యక్తి పేరేంటి, వాళ్ళ తండ్రి పేరేంటి, తన వయసు ఎంత, తన అడ్రస్ ఏంది, ఏ అగ్రిమెంట్ రాసుకుని ఉంటుంది కదా. ఇది మా సంస్థ నుంచి చేసిన వాళ్ళ ఉద్యోగస్తులు. అదేవిధంగా అవతల వైపు సినిమా అమ్మే వ్యక్తి వాళ్ళ పేర్లు కూడా రావాలి కదా. దాంట్లో ఎవరు, తన సన్ ఆఫ్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి రాయాలి కదా. అగ్రిమెంట్ అంటే బేసిక్ కదా. ఏమి రాయకుండా ఒక 2 పేర్లు రాసేసి నేను అమ్ముతున్నాను కొను, సంబంధం లేకుండా ఎంతన్నా కానీ 2 కోట్లు అప్ టు 2 lakhs వ్యూస్ అంటే అంటే ఒక వ్యూ వచ్చినా కూడా నాకు 2 కోట్లు పే చేసేసాయి. అందులో భాగంగా 1,10,00,000 నేను తీసుకెళ్ళిపోతే నువ్వు ఇచ్చేశారు. ఈరోజు వాళ్ళు మేము నోటీసులు ఇస్తే మాకు అవమానకరంగా ఉంది. మీరు చేసిన అవమానాలు ఏంటి? మీరు తీసుకున్న డబ్బులకు మాకు ఇమ్మని చెప్తే నేను వడ్డీ పెనాల్టీతో కట్టమంటే అందులో అవమానం ఏముంది? అది రోడ్డుకి ఇచ్చినట్ట? కట్టండి డబ్బులు. అది 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలి నోటీసులు ఇచ్చారు కదా. ఒకవేళ వివరణ కాదు, 15 రోజుల్లోపు డబ్బులు ఇమ్మని ఇచ్చాం. వివరణలు ఏమి అవకాశం లేదు. వివరణ ఎవరికంటే తప్పు చేసినందుకు. వాళ్ళు తప్పు చేశారు, డబ్బులు తీసుకెళ్ళిపోయారు. మీరు తప్పు చేశారో లేదో నాకు అనవసరంపా. మేము డబ్బులు ఇచ్చినాం, నువ్వు అది ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. ఓకే, ప్రాపర్ అగ్రిమెంట్ లేకుండా తీసుకెళ్ళిపోయాను. ప్రాపర్ రెవెన్యూ కూడా సంస్థకు రాలేదు. ఇప్పుడు నీకు 2 కోట్లు ఇవ్వాలంటే మాకు 2 కోట్లు రావాలి సంస్థకి. మొత్తం 4 కోట్లు వస్తే నీకు 2 కోట్లు ఇస్తా. నాకేం రాకుండా నీకు డబ్బులు ఎట్లా ఇస్తాను? సో అందుకని చెప్పి వివరణ ఏం లేదు, నువ్వు ఇవ్వాల్సిందే 15 రోజుల్లోపు. అదే చెప్పినాం, 15 రోజుల్లోపు ఇచ్చిన డబ్బులు మొత్తము, దానికి ఒక 12% వడ్డీ, 18% పెనాల్టీ మొత్తం కలిపి కట్టాలి. కట్టకపోతే డెఫినెట్గా క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్స్ ఉంటాయి. అందులో డౌట్ ఏం లేదు. అంటే రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు కూడా ఆయన 2-3 కేసుల్లో హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తను ఏమీ చేయలేదు అనే విధంగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఈసారి ట్రై చేసుకోమను. చూద్దాం. నేను ముందు 15 days టైం ఇచ్చాము. డబ్బులు ఇస్తారో ఎవరో చూద్దాము. ఇవ్వకపోతే క్రిమినల్ కేసుని పెడతా. ఈసారి ట్రై చేసుకోమని చూద్దాము. ఆయనకున్న హక్కు అది కదా. బెయిలు యాంటిసిపేటరీ బెయిల్ ఆయనకున్న హక్కు అది. మాకున్న బాధ్యత బెయిల్ రాకుండా చేయటము, లేదా యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా చేయటము. మేము ఇటువైపు నుంచి ఫైట్ చేస్తాం, అటువైపు నుంచి ఆయన తెచ్చుకోమను, చూద్దాం. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి, చంద్రబాబు కేసుకు సంబంధించి ఇక్కడి నుంచి డాక్యుమెంట్స్ విజయసాయిరెడ్డి నియమించి అమ్మాయిని ఆల్రెడీ తీసేయని చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకేమన్నా కీలకమైన డాక్యుమెంట్ వెళ్ళాయని గుర్తించారా ఏంటి? లేదు, ఇప్పుడే ఇంటర్నల్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి ఎతుకుతున్నారు. అవన్నీ ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆన్ రికార్డే కదా. అవన్నీ కూడా కొత్త యాడ్ చేసినా ఉన్నాయి తీసినా మాకు తెలుసు కదా. ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టిన డాక్యుమెంట్ చాలా వరకు. సో ఇవన్నీ ఆన్ రికార్డే కాబట్టి డెఫినెట్గా ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళు లెట్ యు నో చెప్తాం మీడియాకి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన నోటీసులో వివరణ కాదు, డబ్బులు తిరిగి చెల్లించాలని అదే ఇచ్చామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వకపోతే కనుక క్రిమినల్ చర్యలు ఉంటాయని జీవి రెడ్డి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది. తప్పు చేసిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించలేదని జీవి రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.